హాయ్ అండి. ఈ రాఖీ పండగకి చాలా తక్కువ సమయంలో మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ స్వీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అసలు మనం చెప్తే కానీ ఈ స్వీట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసామని ఎవరికీ తెలియదు. అచ్చం బయట స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఈ స్వీట్స్ ఉంటాయండి. మరి ఈ పండగలో మీకున్న తక్కువ సమయంలో ఈ స్వీట్స్ని మరి ఈజీగా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఇవ్వచ్చండి. మరి ఈ వీడియోలోనికి వెళ్ళిపోయి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అరకప్పు వరకు చిక్కటి పాలను తీసుకోండి. అలాగే పాల పొడి 1.5 కప్పు వరకు పాల పొడి, బెల్లము, అందులోకి నెయ్యి కూడా మీరు తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం తీసుకున్న అరకప్పు పాలను ఇందులో వేసుకొని బాగా మరిగించుకొని మరిగిన ఈ పాలను చల్లారబెట్టేసుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు మనము బెల్లాన్ని తీసుకొని బెల్లాన్ని కట్ చేసుకుందాం. ఆ లోపల మరి బెల్లంను చిన్న చిన్నగా ఇలా మనము కట్ చేసుకొని అరకప్పు పాలు మనం తీసుకున్నాం కాబట్టి అరకప్పు పాలకు అరకప్పు బెల్లాన్ని మాత్రమే తీసుకోవాలి. తర్వాత మిగిలిన బెల్లాన్ని మనము తీసేసి ఇందులో నుంచి దీన్ని చిన్న చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మరి బెల్లాన్ని ఇందులోనికి అరకప్పు వరకు వేసుకొని ఇప్పుడు చల్లారిన పాలలోనికి మనము ఈ బెల్లాన్ని వేసుకోవాలి. పాలను మాత్రము పూర్తిగా చల్లారనివ్వాలండి. మీరు వేలు పెట్టి చూసినప్పుడు ఇలా చల్లగా ఉన్నప్పుడే మీరు బెల్లాన్ని వేయాలి. ఎందుకంటే వేడి పాలలో కానీ మరుగుతున్న పాలలో కానీ మనము బెల్లాన్ని వేసినట్టయితే పాలు విరిగిపోతాయి. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసి విస్కర్తో ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్నంతా కూడా పక్కన పెట్టేయండి. ఎందుకంటే మిగిలిన బెల్లం కూడా చాలా ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు నేను 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ చేతితో ఒకసారి కలిపేసుకున్నానండి. ఉండలు ఏమి కూడా లేకుండా చక్కగా బెల్లం అంతా కూడా ఈ పాలలో కరిగిపోయింది. ఇలా అంతా కరిగించుకున్న బెల్లాన్ని మనము వడకట్టేసుకుందామండి. దీంట్లో ఏమైనా చిన్న చిన్న ఉండలు అలా ఉంటే ఇదంతా కూడా మనకు స్ట్రైనర్లోనికి వచ్చేస్తుంది. స్వీట్స్ అనేటివి సాఫ్ట్గా రావాలంటే ఖచ్చితంగా మనము దీన్ని వడకట్టేసుకున్నప్పుడే స్వీట్స్ చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూసారు కదా, మిగిలిన కొంచెం ఉండలుగా ఇలా ఉండిపోయింది. దీన్ని తీసేస్తున్నాను నేను. తర్వాత ఈ పాలు బెల్లము మిశ్రమంలోనికి మనము పాల పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మరి మనము ఏ కప్పుతో అయితే పాలు బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పాల పొడిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేయకూడదు. ఇలా కొద్ది కొద్దిగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటూ ఇదంతా కూడా ఉండలు లేకుండా సాఫ్ట్గా మనము ఈ మిశ్రమాన్ని కలిపేసుకోవాలండి. అప్పుడే స్వీట్స్ అనేటివి చాలా బాగా వస్తాయి. ఇలా చక్కగా సాఫ్ట్గా కలిపెట్టుకున్న ఈ మిశ్రమంను మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోనికి ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న ఈ మిశ్రమంను మనము గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా మనము కలుపుతూనే ఉండాలండి. మరొక విషయం ఏంటంటే మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఇదంతా కూడా అడుగంటిపోతుంది. ఈ స్వీట్ కోసము మీరు నాన్ స్టిక్ ప్యాన్ వాడినట్టయితే మరి ఎక్కువగా అడుగంటకుండా ఉంటుందండి. ఈ మిశ్రమం అంతా ఇలా దగ్గర పడుతూ ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి. ఇలా ప్యాన్ నుంచి ఈ మిశ్రమము ఎప్పుడైతే సపరేట్ అవుతుందో ఇదే సమయంలో మనము నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలండి. నెయ్యి అనేది ఈ స్వీట్స్కి టేస్ట్ని మరింత పెంచుతుంది. ముందు 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. అలాగే ఇలా కాసేపు కలిపిన తర్వాత మరొక టీ స్పూన్ కూడా వేసుకొని మరంతా కూడా కలిపేసుకోండి. ఈ 2 టీ స్పూన్స్ నెయ్యి అనేది ఈ స్వీట్స్కి సరిపోతుందండి. ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా ప్యాన్ నుంచి ఎలా చక్కగా సపరేట్ అవుతుందో. ఇలా సపరేట్ అయిన తర్వాత ఈ మిశ్రమంను మనము ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదంతా కూడా బాగా చల్లారబెట్టేసుకోవాలండి. ఈ మిశ్రమము చల్లారిన తర్వాత మనము దీన్ని ఉండలుగా ఇలా చేసుకుంటూ కోవాలా కానీ లేక మనకు నచ్చిన షేప్లో మనము ప్రిపేర్ చేసుకున్నట్టయితే సరిపోతుందండి. ఈ మిశ్రమంను మనము బాల్స్ లాగా రౌండ్గా మనం చేతితో చేస్తున్నప్పుడే ఇందులో నుంచి నెయ్యి అనేది బయటికి రిలీజ్ అయ్యి ఈ స్వీట్స్ అనేవి చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా వస్తాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్స్ని మనము ఎయిర్ టైట్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే 1 వీక్ వరకు కూడా ఇవి నిల్వ ఉంటాయండి. తడి తగలకుండా మనము చూసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా ఈ స్వీట్స్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చో. మరి ఈ రాఖీ పండగకి తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.